మా సైడ్ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. రాత్రి నుంచి వర్షం అయితే పడుతుంది. ఏం వంట చేయాలి బాగానే అయితే నేను ఇంట్లో పని చేసుకొని పిల్లలకు స్కూల్కి అయితే టైం అవుతుంది కదా అని అనుకుంటా ఉన్నాను. అంతలోపు మా వారైతే వ్యాపారం చేసుకొని చికెన్ తీసుకొని వచ్చినారు. నేనైతే చికెన్ తినను కాబట్టి ఈరోజు వాళ్ళకైతే అన్నం రసం చేసి చికెన్ అయితే వేయించినాను. మా పెద్దవాడికి చికెన్ ఫ్రై అంటే బాగా ఇష్టము, రసం చికెన్ ఫ్రై. వాడు బిర్యానీగానే అడగడు, ఏమో మళ్ళీ వాడు అయితేను అన్నం చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం మనకి. అందుకు చికెన్ తెచ్చింటే చికెన్ అయితే వేయించి చికెన్ అయితే మంగళవారం తిన్నాను చెప్పినా కదా, అందుకు నా కోసం అయితే మా సైడ్ వీటిని బొంగులు అయితే అంటాం మేమైతేను. చిన్నప్పుడు అయితే 5,000 అయితే ఇట్లా పెట్టుకొని తినేవాళ్ళము. ఈ బొంగులు అయితే రసంలోకి నేనైతే వేయించుకుంటున్నాను. అందులో పిల్లలు మాకు కానీ కావాలమని అయితే అడిగినారు. అందుకు ఇంకా పిల్లలు వచ్చారు ముందరగా అయితే ఈ బొంగులు అయితే వేయించిన, ఎందుకంటే మళ్ళీ ఈ వానకు మెత్తగా అయితే అయిపోతాయి కదా, అందుకు అప్పుడప్పుడు వేయించుకొని నంచుకొని తింటే అన్నంలోకి చాలా బాగుంటాయి. బొంగులు అయితే వేయించి పక్కన పెట్టేసి అలానే ఈరోజు అయితే వంటలు వచ్చేసి వేడివేడిగా పిల్లలు వచ్చేసరికి వేడివేడిగా అన్నం అయితే చేసి చికెన్ ఫ్రై అయితే చేసిన, అదే చికెన్ వేయించి వాళ్ళు రాకముందే గోంగూర పుల్లగూర అయితే చేసి పెట్టిన. ఇక్కడైతేను ఒక కట్ట గోంగూర అయితే వేసి పుల్లగూర అయితే చేసి పెట్టేసిన. పుల్లగూర చేసి అలానే వచ్చేసి రసం అయితే చేసినాం. ఇక్కడైతేను పిల్లలు వచ్చినాక అందరం వేడివేడిగా వాన పట్టాలని తినేసినాం.